సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, శల్యుడు ధర్మరాజు చేతిలో మరణించాడు. తర్వాత అతడి అనుచరులైనటువంటి 700 మంది రథికులు కౌరవసేన నుండి పారిపోయారు. ఆ సమయంలో దుర్యోధనుడు యుద్ధభూమిలో పర్వతం వంటి ఏనుగు నెక్కి ఉన్నాడు. గొడుగును ధరించున్నాడు. సేవకులు వింజామరాలు వీస్తూ ఉండగా యుద్ధభూమికి వచ్చాడు. అప్పుడు యుద్ధభూమి నుండి మద్రదేశీయ వీరులు పారిపోతున్నారు. వారిని చూసి దుర్యోధనుడు కంగారు పడ్డాడు. వెళ్ళకండి, మీరెందుకు పారిపోతున్నారు, పారిపోకండి అని వారిని వారించాడు. యుద్ధభూమిలో నిలబెట్టడానికి చాలా ప్రయత్నించాడు. అలా నీ పుత్రుడు ఎంతో శ్రమపడగా, ఎన్నోసార్లు అలా వారించగా, బ్రతిమాలగా ఆ వీరులు వెనక్కి తిరిగి వచ్చారు. ఓ మహారాజా, శల్యుడు అజేయుడు, మహారథుడు. అతడు యుద్ధంలో మరణించగా నీ సేనకు, నీ పుత్రులకు యుద్ధం చేయబుద్ధి కాలేదు. నీ వారందరూ యుద్ధాన్ని ఆపేశారు. శత్రువుల చేత బాణాలు దెబ్బలు తిని నీ సైనికులు భయభ్రాంతులై పారిపోసాగారు. పారిపోతున్న కౌరవ సేవను చూసి పాంచాల పాండవులు తమలో తాము ఇలా అనుకున్నారు, అద్య రాజా సత్యధృతిః, అద్య రాజా సత్యధృతిః, హతామిత్రో యుధిష్ఠిరః, హతామిత్రో యుధిష్ఠిరః, అద్య దుర్యోధనో హీనః, అద్య దుర్యోధనో హీనః, దీప్తాయ నృపతిశ్రియః. సత్య తత్పరుడైన ధర్మరాజు ఈ రోజున శత్రువు లేనివాడయ్యాడు, అజాత శత్రువు అయ్యాడు. దుర్యోధనుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రాజ్యలక్ష్మికి దూరమైపోయాడు. ఈరోజు యుద్ధంలో తన పుత్రుడు మరణించాడు అని విని ధృతరాష్ట్రుడు భూమి మీద పడి ఎంతో దుఃఖిస్తాడు. ధనుర్ధారులందరితోనూ అర్జునుడు చాలా శ్రేష్ఠుడు. దుర్బుద్ధితో పాపం చేసిన ధృతరాష్ట్రుడు ఈరోజు తనను తాను బాగా నిందించుకున్నాడు. మేల్కోరి చెప్పినటువంటి విదురుడు మాటలను సత్యమని ఈ రోజున అతడు గ్రహిస్తాడు. చెప్పాడు ఆ రోజు విదురుడు, వద్దు అందరూ పోతారని. విదురుణ్ణే దూరం పంపించేశాడు. ఈరోజు మొదలుకొని జీవితాంతం ధర్మరాజుకు దాసుడిలాగా ఉంటూ సేవలు చేస్తూ ఉంటాడు. అంతే అయ్యేది. ఇప్పుడు పాండవులు ఇంతకుముందు ఎన్ని కష్టాలు అనుభవించారో ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఇప్పుడు తెలుసుకుంటాడు. అద్య కృష్ణస్య మాహాత్మ్యం విజానాతు మహీపతి. అలాగే ఈ రోజున ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని తెలుసుకుంటాడు. యుద్ధంలో అర్జునుడి ఘోరమైన ధనుష్టంకార నాదాన్ని, అతడి అస్త్రబలాన్ని, బాహుబలాన్ని కూడా ఈరోజు తెలుసుకుంటాడు. ఇంద్రుడు చేసిన అసుర సంహారంలాగా భీముడి చేతిలో దుర్యోధనుడు మరణించినప్పుడు ధృతరాష్ట్రుడు భీముడి యొక్క బలపరాక్రమాలు ఎలాంటివో తెలుసుకుంటాడు. సైనికులకు కౌరవ బలం, పాండవుల బలం తెలిసిపోయింది. అందుకే వారు భవిష్యత్తును కూడా ఊహించి చెబుతున్నారు. ఏ వీరులు ఏ వీరులను చంపుతామని ప్రతిజ్ఞ చేశారో వారికి బాగా తెలుసు. కనుక ఆ వీరుల చేతిలో కౌరవులు తప్పకుండా మరణిస్తారని సత్యం చెబుతున్నారు. దుర్యోధనుడు, శకుని మొదలైన వారు ఇంకా సావలేదు. వీరు చస్తారని మరో విధంగా ధృతరాష్ట్రుడికి శాపాలు పెడుతున్నారు కూడా. ఏషాంచ జగతీనాథః, ఏషాంచ జగతీనాథః, నాథః కృష్ణో జనార్దనః, నాథః కృష్ణో జనార్దనః, కథం తేషాం జయో న స్యాత్, కథం తేషాం జయో న స్యాత్, యేషాం ధర్మో వ్యపాశ్రయః, యేషాం ధర్మో వ్యపాశ్రయః. జగన్నాథుడు, జనార్దుడు అయిన శ్రీకృష్ణుడు ఎవరికి రక్షకుడుగా ఉన్నాడో, ఎవరి పక్షంలో ధర్మం ఉంటుందో వారికి ఎందుకు విజయం కలగకుండా ఉంటుంది, కలుగుతుంది.
లాభస్తేషాం జయస్తేషాం, లాభస్తేషాం జయస్తేషాం, కుతస్తేషాం పరాభవక, కుతస్తేషాం పరాభవక, యేషాం నాతో ఋషికేశః, యేషాం నాతో ఋషికేశః, సర్వలోక విభుర్ఖరిః. ఋషికేశుడు, సర్వలోక విభుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎవరికి రక్షకుడై ఉన్నాడు వారికి లాభం జయం కలుగుతాయి. వాళ్ళకు పరాజయం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఖండితం. యస్య నాతో ఋషికేశః సదా సత్యయశోనిధి. శ్రీకృష్ణుడు సత్యస్వరూపుడు, ఆయన యశోనిధి. ఎవరికి రక్షకుడై ఉంటాడో వారికే జయం తథ్యం, సత్యం, సాధ్యం అని సృంజయి వీరులు మాట్లాడుకుంటూ సంతోషించారు. ఇంతలో అర్జునుడు నీ రథసేనను ముట్టడించాడు. నకుల సహదేవులు సాత్యకి శకునిపై దండెత్తారు. ఇంతలో రణభూమిలో మిగిలిన నీ సమస్త యోధులు భీముడిని చూసి భయంతో పరిగెత్తారు. ఇంకా వాళ్ళకి ఇప్పుడు పరిగెత్తడమే గతి, ఇంక వేరే పరిగెత్తుంటే పట్టుకొని రావటం. పట్టుకొని వచ్చేవాళ్ళు ఒక 10 మంది, వాళ్ళు పట్టుకొని వచ్చి నిలుపుతారు, చేస్తావా లేదా యుద్ధమని. నిలిపి వాళ్ళు పరిగెత్తారు. అంటే చచ్చిపోతే మీరే సావండి మనకెందుకొని. ఇక వాళ్ళను తీసుకురావడానికి ఇంకొక 5 మందిని అట్లా పెట్టారు. వాళ్ళని అరచడానికి దుర్యోధనుడు. అట్లా ఒకరికొకరు మొత్తానికి అందరూ పలాయనమే చూస్తున్నారు. అందరూ కొంతమంది సందుని పాండవులతో వెళ్ళి చేరుకుంటున్నారు. చస్తే ఇట్లా సాగకూడదు, అక్కడే చేస్తామని. దుర్యోధనుడు వారిని చూసి గెలుస్తామని అనుకుంటూ సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, నేను ఇక్కడ ధనస్సును పట్టుకొని నిలబడి ఉండగా అర్జునుడు నన్ను దాటాలని అనుకుంటున్నాడు. ఇంకా పొగురే ఉంది చూడండి. కళ్ళ ముందరే అంతమంది వీరులు పోయినా కూడా ఇంకా అహంకారం పోలేదు వీడికి. అందరినీ చంపేస్తాననే ధీమాతోనే ఉన్నాడు. పాండవులను చంపేస్తాను, వాడిని చంపేస్తాను అంతే. ఓ సారథి, నా గుర్రాలను సేన యొక్క వెనుక భాగానికి పోనివు. ఓ సారథి, మన సైనికులు పాండవుల ధాటికి తట్టుకోలేక పారిపోవటం వల్లే ధూళి పైకి ఎగిరింది. ఒక్కసారి రణభూమిని చూడు. అందుకని మన సైనికులు వెనకతా నా రథాన్ని నిలుపు, వాళ్ళు పారిపోకుండా చూసుకుంటాను, వాళ్ళు యుద్ధం చేయని అంటే ముందు తట్టు బలి పశువులాగా వదిలాడు వాళ్ళను. అలాగే మాటి మాటికి భయాన్ని కలిగించే ఘోరమైన సింహనాదాలు వినిపిస్తున్నాయి. వాటి విను. కనుక సారథి, మెల్లగా రథాన్ని త్రోలు, సైన్యం ఒక్క వెనుక భాగాన్ని రక్షించు. జాగ్రత్త. ఏంటి రక్షించేది? వెనుక భాగాన్ని పారిపోకోకుండా రక్షించుకోవాలంతే. నేను నిలబడి పాండవులను అడ్డగిస్తే నా సేన శీఘ్రంగా తిరిగి వస్తుంది, మళ్ళీ పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని సారథి గుర్రాలను మెల్లగా ముందుకు తోలాడు. అక్కడ ఏనుగులు లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు. కేవలం 21,000 పదాతి సైనికులు మాత్రమే ఉన్నారు. పదాతి నిలబడుకో సైనికులు. వారు ప్రాణాల మీద ఆశను విడిచిపెట్టి యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇరుపక్షాల సైనికుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడు నీ పదాతి సైనికులు భీముణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించారు. ఇతర యోధులను ముందుకు రానియకుండా చూశారు, వారించారు. అందుకు భీముడు కోపించాడు. తన రథం నుండి వేగంగా కిందికి దిగి, ఆయన రథం నుంచి చైనేయుడు యుద్ధం ఎప్పుడు కిందికి దిగటమే పని. గద పట్టుకోవటం, కిందికి దిగటం, చీల్చుకొని చెండాడుకొని రావటం. ఈయన కథే ఇది. కిందికి దిగి తాను కూడా నేల మీద నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్ళంతా పదాతులు, కింద తట్టు యుద్ధం చేసేవాళ్ళు. రథాలు లేవు కదా ఇప్పుడు, ఎక్కువేమిటి లేవు అక్కడ, ఏనుగులు లేవు. భీముడు ఒక పారు చూశాడు, ఏనుగులు చంపుదామంటే ఎవరూ లేరు. తన విశాలమైన గదను పట్టుకొని దండధారి అయినటువంటి యముళ్లాగా నీ వీరులందరినీ చంపేశాడు. పదాతుల వీరులు, రథాలు గుర్రాలు లేకుండా ఉన్నటువంటి
21,000 మంది పదాతులను భీముడు గదతో కొట్టి కొట్టి చంపేశాడు. మరోవైపు నకుల సహదేవుల సాత్యకి మొదలైన వీరులు శకుని ముట్టడించారు. ఎంతో సంతోషంతోనూ ఉత్సాహంతోనూ వేగంగా నీ సేన మీదకు విరుచుకొని పడ్డారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, రణభూమి నుండి పారిపోతున్న నీ సైన్యం దుర్యోధనుని మాటలతో ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చింది. అప్పుడు మ్లేచ్ఛగణానికి రాజైన శాల్వుడు కోపించాడు. మదపుటి ఏనుగు మీద వచ్చి పాండవ సేనను ఎదిరించాడు. శాల్వుడి యొక్క ఆ ఏనుగు ఐరావతంలాగా ఉంది, శత్రువులను సంహరిస్తుంది. అది అప్పుడు బాగా పొగరెక్కుంది. దాని మీద శాల్వుడు వచ్చి పాండవులతో యుద్ధానికి దిగాడు. ఆ ఏనుగు పర్వతంలాగా ఉంది, మహాభద్ర కులంలో పుట్టింది. దాన్ని దుర్యోధనుడు నిత్యము పూజిస్తూ ఉండేవాడు, ఆదరంతో రక్షిస్తూ ఉండేవాడు. అది గజ శస్త్రాజ్ఞాలు అయ్యా ఏమేమి ఉన్నాయో దాంతో అలంకారం చేసుకొని పడిందంత. దానిని యుద్ధంలో వాహనంగా ఉపయోగిస్తారు. శాల్వుడు ఆ ఏనుగునెక్కి వచ్చి ఎదిరించాడు అందరినీ కూడా. అప్పుడు దృష్టద్యుమ్నుడు గదను త్రిప్పి శాల్వుడి ఏనుగును గట్టిగా కొట్టాడు. దాంతో దాని కుంభస్థలం బద్దలైపోయింది. ఇంత పెద్ద ఏనుగు మనం ఎంతగా పోగొడుకున్నామో ఒక ఏటుకే బద్దలైపోయింది. పర్వతంలాగా ఉన్నట ఆ ఏనుగు పెద్దగా ఆర్తనాదం చేసింది. దాని ముఖం మీద తీవ్రమైన గాయమైంది. దాని నుండి రక్తం బాగా కారింది. అది ఎంతో పెద్దగా ఘింకారం చేస్తూ నేలకూలింది. అంతలో సాత్యకి ఒక పదునైన బల్లాను ప్రయోగించి శాల్వరాజు శిరస్సు ఎగరగొట్టేశాడు. దాంతో శాల్వుడు కూడా ఏనుగుతో సహా నేల మీద పడిపోయాడు. అది ఎట్లా ఉందంటే, పూర్వం ఇంద్రుడు విశీర్ణ వజ్రాయుధం మహాగిరి శిఖరాన్ని గట్టిగా కొట్టగా అది విరిగి నేలపై పడినట్లుగా శాల్వుడు ఏనుగుతో సహా నేల మీద పడ్డాడు అన్నాడు సంజయుడు. అంటే శాల్వుడు కూడా పోయినట్టు అన్నమాట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. 21, 22, 23 ఈ అధ్యాయాలంతా బిదురు యుద్ధం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, శాల్వుడు శూరుడు, యుద్ధానికి ఎంతో అందాన్ని తెస్తాడు. అలాంటి వాడు మరణించగానే నీ సేన హడలిపోయింది. గాలికి కూలిపోయిన పెద్ద చెట్టులాగా వేగంగా చెదిరిపోయింది. అప్పుడు శూరుడైన కృతవర్మ అది గమనించాడు. వేగంగా శత్రు సైన్యాన్ని అడ్డగించాడు. అప్పుడు నీ సేన ధైర్యం తెచ్చుకుంది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. వాళ్ళు పారిపోవటం రావటం ఇంతే. ఆ యుద్ధంలో పారుతూ ఉంటే పరిగెత్తుతుంటే ఇంకొకరు ఎత్తుకొని రావటం, ఒకరు సస్తూ ఉంటే పరిగెత్తటం. అంటే చాలైపోయింది చూసి చూసి. ఒకరికొకరు కొట్టుకున్నారు. ఒక్కో పారి నువ్వు నన్ను చంపు, నేను నిన్ను చంపుతానని. అట్లా కూడా జరిగింది అక్కడ. ఇంతలో సాత్యకి ఆ కౌరవ సేనను ఎదుర్కొని క్షేమదూర్తి రాజుపై దాడి చేశాడు. 7 బాణాలను ప్రయోగించి క్షేమదూర్తిని చంపేశాడు. అప్పుడు కృతవర్మ సాత్వికని ఎదిరించాడు. ఆ ఇద్దరు మహాపరాక్రమవంతులు, రతిక శ్రేష్ఠులు, ధనుర్ధారులు, ఉత్తమ ఆయుధాలను పట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఆ ఇద్దరి భీకర సమాగమంతో పాంచాలురు, పాండవులు, ఇతర యోధులు యుద్ధభూమిలో అందరూ చూస్తూ ఉన్నారు, ప్రేక్షకులయ్యారు. ఓ మహారాజా, దుర్యోధనుడితో రతికులతో శ్రేష్ఠుడు, అతడు రథం మీద రుద్రుడిలాగా రణభూమిలో ప్రకాశించాడు. వేల కొద్ది బాణాలు ప్రయోగించగా యుద్ధభూమి అంత కప్పబడిపోయింది. తర్వాత సహదేవుడు 700 ఏనుగులను, వాటిపై ధనస్సులు పట్టుకున్న యోధులతోనూ, 5000 గుర్రాలతోనూ,
3,000 మంది పదాతి దళంతోనూ ద్రౌపదీ పుత్రులతో కలిసి అన్ని వైపుల నుండి శకునిపై దాడి చేశారు. ఆ తర్వాత శకుని ఒక ముహూర్తకాలం మాత్రమే సహదేవుడితో యుద్ధం చేసి వేగంగా వాడు కూడా పారిపోయాడు. కొంతసేపటి తర్వాత యుద్ధ కోలాహలం కొంచెం తగ్గింది. సావగా మిగిలిన కొద్దిమంది గుర్రాలతో శకుని మళ్ళీ పాండవ సేనపైకి దాడి చేశాడు. మళ్ళీ వాపసు వచ్చాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, పాండవులు నీ సేనను సంహరిస్తూ ఉండగా యుద్ధభూమిలో కోలాహలం మందగించింది. శకుని ఇంకా తన సేనలో మిగిలిన ఉన్నటువంటి 700 గుర్రాలతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇవన్నీ పోవాలి కదా. అప్పుడు భీకర యుద్ధం జరిగింది. అర్జునుడు వారిని చూసి కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణుడితో, ఓ కృష్ణ, గుర్రాలను నెమ్మదిగా నడిపించు. ఈ కౌరవ సేన సముద్రంలోకి ప్రవేశించు. 18 దినాన్యద్య యుద్ధస్యాస్య జనార్దన వర్తమానస్య మహతః సమాసాద్య పరస్పరం. జనార్దన, ఈ మహాసంగ్రామంలో పరస్పరం వారు మనము తారసపడి ఇప్పటికీ 18 రోజులు పూర్తి అవుతుంది. ఈ కౌరవ సేన అపారంగా ఉండేది. కానీ ఈ రోజున యుద్ధంలో వారి సైన్యం చాలా వరకు నశించిపోయింది. మాధవ, విధి లీలను చూడు. సముద్రమంతా ఉన్న దుర్యోధనుడి సేన మనతో పోరాడి చిన్న మడుగులాగా అయిపోయింది. భీష్ముడు పడిపోగానే దుర్యోధనుడు తెలివి తెచ్చుకొని సంధి చేసుకొని ఉంటే బాగుండేది, అతడికి మేలు జరిగేది. కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు ఆ పని చేయలేదు. మాధవ, యథార్థమైనది మేలు చేసేదైనటువంటి మాటను భీష్ముడు చెప్పాడు. కానీ దుర్యోధనుడు బుద్ధిహీనుడు, ఆ మాటను లెక్క చేయలేదు. భీకరమైనటువంటి యుద్ధంలో భీష్ముడు నేల మీద పడిపోయినా తరువాత కూడా యుద్ధం ఎందుకు జరుగుతుందో నాకు తెలియటం లేదు. ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు. భీష్ముడు పడిన తర్వాత కూడా యుద్ధం చేస్తున్నారంటే ధృతరాష్ట్రపుత్రులు మూర్ఖులు, పామరులు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ద్రోణుడు యుద్ధం చేశాడు. ఆయన బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు. ఆయన కూడా యుద్ధంలో మరణించాడు. కర్ణుడు, వికర్ణుడు కూడా చనిపోయారు. అయినా యుద్ధభూమిలో సంహారం ఆగలేదు. ఇప్పుడు యుద్ధభూమిలో సైన్యం చాలా కొంచెంగా మిగిలింది. కర్ణుడు కూడా పుత్రులతో చంపబడ్డాడు. వీరుడైన శృతాయువు, పూర్వంశీయుడైనటువంటి జలసంధుడు, శృతాయుధుడు చనిపోయారు. అయినా కూడా సంహారం ఆగలేదు. ఓ జనార్దన, భూరిశ్రవుడు, శల్యుడు, శాల్వుడు, అవంతి వీరులు చనిపోయారు. అయినా చంపడం అనేది ఆగలేదు. సావులు ఆగలేదు. జయద్రథుడు, బాక్లీకుడు, సోమదత్తుడు, రాక్షసుడైన అరాయుధుడు చనిపోయారు. అయినా యుద్ధం ఆగలేదు. మరణాలు ఆగలేదు. భగదత్తుడు, కాంబోజరాజ భయంకరుడైనటువంటి దుశ్శాసనుడు కూడా చనిపోయాడు. నైవాశామ్యత వైశసం, సంహారం మాత్రం ఆగలేదు. కృష్ణ, ప్రాంతీయ రాజులెందరో బలశాలులు అయినా కూడా యుద్ధంలో చనిపోయారు. నైవాశామ్యత వైశసం, అయినా కూడా సంహారం ఆగలేదు. భీముడు సేనాపతులను అందరినీ చంపేశాడు. అయినా మోహం వల్లనో లోభం వల్లనో సంహారం జరిగిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.